భద్రాద్రిగా పిలువబడే శ్రీ ఒంటిమిట్ట కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 25వ తేదీ వరకు కన్నుల పండువగా నిర్వహించనున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఒంటిమిట్ట ఆలయ ఆవరణంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఉత్సవ మూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి ప్రత్యేక వేదికపై కొలువు తీర్చారు. అనంతరం బంగారు ఆభరణాలు, వర్ణమైన పుష్పమాలలతోటి అలంకరించారు. శాస్త్రోక్తంగా వేద పండితులు విశ్వసేన పూజ, కలశ ప్రతిష్ఠ పూజ, వాసుదేవ పుణ్యవచనం, కంకణ పూజ, కంకణ ధారణ కార్యక్రమాన్ని నిర్వహించారు. పుట్ట వద్దకు వెళ్లి పుట్టకు పసుపు, కుంకుమ, పుష్పాలతోటి పూజించి పుట్ట మట్టిని సేకరించి యాగశాలలో అంకురార్పణ ఘట్టాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ అంకురార్పణ ఘట్టాన్ని వీక్షించేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. प्राणादपानत्यन्तस्य